బుజ్జి స్టోరీస్ ఇవాళ ఒక కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. నిన్న వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు నేను నుమాయిష్కి వెళ్ళనా వద్దా అని మిమ్మల్ని అడిగాను కదా, మీరు చెప్పారో లేదో కానీ మా చెల్లి మాత్రం సాగు కొట్టేస్తుంది. సో ఈరోజు అయితే నుమాయిష్ వెళ్ళబోతున్నాము. సో ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం 1 అట్లా అవుతుందన్నమాట. చుట్టాలతో ఒక ఫంక్షన్ ఉంది. అమ్మ చెల్లి ఇద్దరు వెళ్ళారు, నేను వెళ్ళలేదు. నేను వెళ్ళిన కాడి నుంచి నెక్స్ట్ ఏంటి అని క్వశ్చన్తో నన్ను చంపేస్తారనమాట. జాబ్ చేయట్లేదా, పెళ్ళి ఇంకా చేయరా, ఇంక ఇలా ఎన్నాళ్ళు అని నన్ను సాగు కొడతారు. అందుకోసమనే నేను ఎక్కడికి వెళ్ళను ఏదైనా ఫంక్షన్స్ ఉంటే. అండ్ సో ఇప్పుడైతే నేను ఇంట్లో కొంచెం ఎడిటింగ్ వర్క్స్ ఉన్నాయి, అది కంప్లీట్ చేసుకొని లంచ్ చేసేస్తాను. అమ్మ నా కోసం ఎగ్ ఫ్రై చేసిందనమాట. ఈరోజు సండే అయ్యుండి ఎగ్ ఫ్రై తింటున్నాను. యాక్చువల్గా అమ్మ ఇంట్లో ఉంటే చికెన్ చేయించుకుందాం అనుకున్నా. సో ఈరోజు అయితే ఎగ్ ఫ్రై తినేసి 3:30 కల్లా నుమాయిష్ దగ్గర ఉండాలి అని అనుకుంటున్నాను. సో నుమాయిష్ వ్లాగ్ అయితే నేను చాలా బాగా కంటెంట్ ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఏం తీయాలి, ఎలా తీయాలి, ఏంటి అని చెప్పి. సో వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నుమాయిష్కి స్టార్ట్ అవుతున్నాం మనం. అందరికీ తెలిసినట్టుగానే నుమాయిష్ ఎగ్జిబిషన్ హైదరాబాద్లో ఉంటుంది. నియరెస్ట్ మెట్రో ఫర్ నుమాయిష్ ఈస్ నాంపల్లి మెట్రో స్టేషన్, ఇంకా గాంధీ భవన్ మెట్రో స్టేషన్, రెడ్ లైన్ అనమాట. నుమాయిష్ ఎగ్జిబిషన్ ఎవ్రీ ఇయర్ 45 days కండక్ట్ చేస్తారు. ఈ ఇయర్ 2026 కి జనవరి 1st నుంచి ఫిబ్రవరి 15th వరకు నుమాయిష్ ఉంటుంది. నుమాయిష్ ఎగ్జిబిషన్ టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్ లో ఈవినింగ్ 4 o'clock నుంచి నైట్ 10:30 వరకు ఉంటుంది. అండ్ వీకెండ్స్ వచ్చేసి 4 నుంచి 11 PM వరకు ఉంటుంది. ఒక ½ an hour ఎక్స్ట్రా అనమాట. అండ్ ఎంట్రీ టికెట్ వచ్చేసి 50 rupees. అండర్ 5 years ఏజ్ పిల్లలకైతే ఎంట్రీ ఫ్రీ. ఈ ఎగ్జిబిషన్ లో ఎంటర్ అవ్వడానికి టోటలీ 5 gates ఉంటాయి. గేట్ 1 అండ్ గేట్ 2 నాంపల్లి మెట్రో స్టేషన్ కి, గాంధీ భవన్ మెట్రో స్టేషన్ కి దగ్గరగా. మెట్రో దిగిన తర్వాత గేట్ లోకి ఎంటర్ అవ్వక ముందే మనకి చాలా స్టాల్స్ బయట పెట్టేసి ఉంటాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే ఏది పట్టుకున్నా 100 rupees అని చెప్తారు. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. మీరు ఎగ్జిబిషన్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నట్టయితే హ్యాండ్ క్యాష్ ఉండేలాగా ఆలోచించుకోండి. యూపీఐ అవన్నీ వర్క్ అవ్వకపోవచ్చు. అండ్ కొన్ని చోట్ల అసలు యూపీఐ యాక్సెప్టే చేయట్లేదు. అసలు నుమాయిష్ ఇంత స్పెషల్ ఎందుకంటే హ్యాండీక్రాఫ్ట్స్ ఐటమ్స్, హ్యాండ్ మేడ్ గూడ్స్ ఫ్రమ్ అక్రాస్ ఇండియా నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముకుంటారనమాట. కాశ్మీర్, యూపీ, ఎంపీ, బెంగాల్ ఇలా చెప్పుకుంటే బోలెడు కలెక్షన్స్ అన్నీ కూడా ఒకటే ప్లేస్లో దొరికేస్తాయి. అండ్ బార్గెన్ చేస్తే మాత్రం బేరమాడిన వాడే రాజని చెప్పొచ్చు. అంత తక్కువ కాస్ట్లో కూడా వస్తాయి. నాకు చికెన్ కర్రీ డ్రెస్ మెటీరియల్స్ అన్నా, కుర్తా సెట్స్ అన్నా చాలా ఇష్టం. ఇలా ఎగ్జిబిషన్లో తీసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్లో వస్తాయి. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లూ కలర్ కుర్తా ఏదైతే ఉందో, కుర్తా కాదు, అనార్కలి అనమాట. చాలా మంచి కలర్స్ ఉన్నాయి, ప్రెట్టీగా. అనార్కలి ఇది ఆల్ ఓవర్ ఫ్రంట్, బ్యాక్ కూడా మొత్తం రియల్ మిర్రర్స్ వచ్చాయి. 1500 అని చెప్పారు కాస్ట్. సో నేను బార్గెన్ చేసి 700 కల్లా తీసుకుందాం అనుకున్నాను, బట్ ఫైనల్గా 800కి తీసుకున్నాను. ఇక్కడ కేరళ స్పెషల్ స్వీట్స్ కూడా ఉన్నాయి. బనానా చిప్స్ ఇంకా చెప్పుకుంటే బోలెడు ఉన్నాయి. చూస్తేనే యమ్మీ అనిపించాయి. ఒకవేళ మీకు కావాలనుకున్నట్టయితే బనానా చిప్స్ ఇక్కడ బాగున్నాయి, ట్రై చేయండి. ఇక్కడ మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ ఒకటి చూసాను. పింట్రెస్ట్ నైట్ వేర్ ఫ్రాక్స్ ఉన్నాయన్నమాట. ఎంత క్యూట్ గా ఉన్నాయో. ఓన్లీ 500 రూపీసే. ఈసారి ఎగ్జిబిషన్లో అండ్ రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కడా చూడని క్యూట్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చూశాను. ఎంత బాగున్నాయి కదా. చాయ్ బిస్కెట్, చార్మినార్ ఇలా బోలెడు ఉన్నాయి. అండ్ చాలా తక్కువ కాస్ట్లోనే ఉన్నాయి. ఒకవేళ మీకు కనిపిస్తే మాత్రం షాపింగ్ చేయండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వుడెన్ బ్యాంగిల్ స్టాండ్ ఉంది కదా, 400 చెప్పారు. 200కి అలా బార్గెన్ చేశాను నేను, బట్ తీసుకోలేదు. 200కి రాలేదన్నమాట. ఇలా వుడెన్ కలెక్షన్ బోలెడు ఉన్నాయి. మంచి రాయల్గా తెలుగు ఆస్థెటిక్స్ అని చెప్పొచ్చు. ఇవి ఎంత ప్రెట్టీగా ఉన్నాయి. అండ్ కాస్ట్ కూడా ఉందన్నమాట బాగానే. బట్ రీజనబుల్ ప్రైస్లో మనం బార్గెన్ చేస్తే ఫైనల్గా ఇస్తారు కూడా. కలెక్షన్ చాలా నచ్చింది. ఈసారి నుమాయిష్ ఎగ్జిబిషన్లో ద మోస్ట్ స్పెషల్ అట్రాక్షన్ ఏంటో అందరికీ తెలిసే ఉంటుంది, నీలోఫర్ కేఫ్ అని. అసలు నేను ఉండేది హైదరాబాద్లో అయినా కూడా ఇప్పుడు
ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నీలోఫర్ కేఫ్కి వెళ్ళలేదంటే నమ్ముతారా? నిజమండి బాబు, ఒక్కసారి కూడా నేను నీలోఫర్ టీ ట్రై చేయలేదు. సో ఇదే పనిగా మహేష్లో ఉంది అనగానే నేను ఫస్ట్ ఎగ్జైట్ అయింది దీనికే. నీలోఫర్ టీ ట్రై చేయాలి అని అనుకున్నాను. నీలోఫర్ టీ 60 రూపీస్ పడింది, బన్ మస్కా 80 రూపీస్ పడింది. టేస్ట్ మాత్రం బీభత్సంగా ఉంది. నాకైతే చాలా 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 నచ్చేసింది. చాలా రిగ్రెట్ కూడా అయ్యాను, ఇంతవరకు నేను ఎందుకు ట్రై చేయలేదా అని. నుమాయిష్లో ఫుడ్ కూడా చాలా చాలా వెరైటీస్ దొరుకుతాయి అన్నమాట. నేను పిజ్జా ట్రై చేశాను, అది కూడా కేఎఫ్సి పిజ్జా అనగానే టెంప్ట్ అయ్యి ఆర్డర్ చేశాను. 300 రూపీస్కి అస్సలు వర్త్ కాదనిపించింది. అండ్ మొత్తం పెంగ్విన్స్ పెట్టేసి ఒక గేమ్ ఆడేది ఉంది. 150 రూపీస్కి 2 బాల్స్ టబ్లో వేయాలన్నారు. 2 ట్రైస్ మాత్రమే, అసలు ఎక్కడ పడుతుందిలే అనుకుని వద్దనుకున్నాము. బట్ చాలా నచ్చేసాయి నాకు. ఫైనల్గా మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి మా చెల్లి ట్రై చేస్తా అంటే చూసాము. మళ్ళీ అలానే అదే టెక్నిక్ సో అలా జరిగిందనమాట. అనుకోకుండా గేమ్ విన్ అయ్యాము. 150 రూపీస్కి 2000 వర్త్ బొమ్మ వచ్చింది. ఎంత క్యూట్గా ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్. మనీ విషయం పక్కకు పెడితే కావాలనుకున్నది ఒక 2 మినిట్స్లోనే నా చేతిలో ఉండేసరికి నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో ఇంటికి రిటర్న్ అయిపోయాము. గైస్, నుమాయిష్ నుంచి ఇప్పుడే వచ్చాను నేను. బయట ఉన్న చలికి నా గొంతు ఇంకా పోయింది. యాక్చువల్గా నేను లాస్ట్ మినిట్లో ఈ బొమ్మను గెలుచుకున్న తర్వాత ఎందుకు వచ్చిందో తెలియదు, సడన్గా దగ్గు వచ్చిందనమాట. అసలు మాట్లాడడానికి కూడా రాలేదు, కంటిన్యూస్గా దగ్గుతూనే ఉన్నాను. ఇంకా నా గొంతు వర్స్ట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి నేను ఇంకా షాపింగ్ చేద్దాం అనుకున్నాను, తిరుగుదాం అనుకున్నాను కూడా. ఎక్కువ తిరగలేదు, కొంచెం తిరిగి వచ్చేసాను అనమాట. సో నేను ఇప్పుడు ఏమేమి కొన్నానో మీకు నేను చూపిస్తాను. ఈ లోటస్ది తీసుకున్నాను. ఇది యాక్చువల్గా 400 అలా అన్నారనమాట. నేను 200 అలా తీసుకున్నాను. నేను స్టార్టింగ్ గేట్లోకి ఎంటర్ అవ్వక ముందే బయట స్ట్రీట్లోనే తీసుకున్నాను అనమాట. నేను ఇది పట్టుకుని మొత్తం షాపింగ్ అంతా చేశాను. దారిలో ప్రతి ఒక్కరు దీన్ని వచ్చి టచ్ చేయడం, ఇది టచ్ చేయడం, ఇది ఏంటిది ప్లాస్టికా అనడము, ఎక్కడ ఉంది అని కనుక్కోవడం, అంతమంది కనుక్కున్నారనమాట. దీనిలో కలర్స్ కూడా ఉన్నాయి, పింక్, ఎల్లో, ఇంకా ఈ పర్పుల్, వైట్ కూడా. అండ్ నేను ఇది తీసుకున్నాను. యాక్చువల్గా నా దగ్గర ఎల్లో సన్ఫ్లవర్ ఉంది కాబట్టి మళ్ళీ పింక్ తీసుకుంటే అది లైట్ అయిపోతుందని, ఇది తీసుకుంటే డార్క్ అవుతుందని ఇది తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ బాటిల్ తీసుకున్నా. రీసెంట్గా వాటర్ ఎక్కువ తాగట్లేదు నేను, సో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి తీసుకున్నాను. చిన్నదైతే బెటర్ అని. ఇది 100 రూపీస్ అనమాట. యాక్చువల్గా 150 అన్నాడు, 100కి ఇచ్చాడు. నేను 80కి అడిగా, ఇవ్వలేదు వాడు. అండ్ ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ అనమాట. నేను తీసి చూపిస్తా. కలర్ పోవ్ అనమాట. ఇది 100 రూపీస్. దీనిలో బార్గెన్ చేయడానికి ఏమి ఉండదు, వాళ్ళు ఫిక్స్డ్ రేట్ పెట్టి ఉంచుకుంటారు. ఇది కూడా క్రౌన్ లాగా అనమాట. ఇది నేను గేట్లోకి ఎంటర్ అవ్వక ముందు చూశాను. అండ్ లోపలికి వెళ్ళాక చూద్దాంలో ఇంకా తక్కువకి వస్తుందేమో అని కొనుక్కోకుండా లోపలికి వెళ్ళి మొత్తం చూసా, కానీ ఎక్కడ ఇది దొరకలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఇది తీసుకునే వచ్చాను. ఇది కూడా 100 రూపీస్ అనమాట. అండ్ ఇంకొకటి మా చెల్లి క్రాకరీ కొనుక్కుంటానని, క్రాకరీ ఎక్కువ కనిపించలేదు. సో ఇది గ్లాసెస్ తీసుకుంది అనమాట, హార్ట్ షేప్ లో. బాగుంది కదా. 6 గ్లాసెస్ 250 రూపీస్ అన్నారు. దీనిలో కూడా బార్గెన్ చేయడానికి లేదు, ఫిక్స్డ్ అనమాట. ఇది హార్ట్ గ్లాస్. దీనిలో చాలా వెరైటీస్ ఉన్నాయి. నేను ఎక్కువ ఖర్చు చేయాలనుకోక తీసుకోలేదన్నమాట. అండ్ చికెన్ కర్రీ డ్రెస్ ఒకటి తీసుకుందామని ముందే అనుకుని వెళ్ళాను నుమాయిష్కి. సో డిఫరెంట్ ప్లేసెస్వి ఇక్కడ స్పెషల్స్ ఉంటాయి కదా, కాశ్మీర్ అని అలా కొన్ని ప్లేసెస్ ఉంటాయి కదా. సో అన్నీ బాగుంటాయి, బట్ నేను ఎక్కువ ఖర్చు చేయాలనుకోలేదు. ఇది మాత్రం ఖర్చు చేయకుండా ఉండలేకపోయాను అనమాట. ఈ డ్రెస్ వచ్చేసి అనార్కలి, మొత్తం ఆల్ ఓవర్ ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా రియల్ మిర్రర్స్ వచ్చాయి. బయట అయితే ఇది ఈజీగా 2,500 వరకు ఉంటుంది. ఇక్కడ మాత్రం నాకు కాస్ట్ 1,500 చెప్పాడు. సో ఫైనల్గా చెప్పు భయ్యా అని అడిగితే
1250కి అలా ఇస్తానన్నాడు. నేను 700కి అడిగా. అమ్మ ఏందమ్మా నువ్వు అట్లా బేరం ఆడుతున్నావు అని అన్నాడు. కానీ సరే అన్న వద్దులే నాకు అని చెప్పి ఊరికే అట్లా నాటకాలు ఆడితే పక్కకి వెళ్తే సరే 800కి ఇస్తానని ఇచ్చాడు. సరే అని దీనిలో మనము ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దీనికి మళ్ళీ మనం ఇన్నర్ అవన్నీ సెట్ చేసుకోవాలి. అండ్ ఇది తెలుసు కదా, నేను వీడియో పెట్టాను బుజ్జికి. నేను యాక్చువల్గా చూసి ఎంత బాగుంది అనుకున్నాను. మా చెల్లి అంటే ఆడదామా వద్దా అనుకున్నాము. 2 balls 2 times వేయాలి, 150 రూపీస్ గై ఉష్వటాక్ అనుకున్నా నేను. సరే మా చెల్లెనింది సరే ఆడతా అనింది. అక్కడికి వెళ్ళి ఒకటి వేసింది, 2 వేసింది, అన్ని పడిపోయినాయి. షాక్ అసలు. ఒక 5 నిమిషాల ముందు చూసి నాకు వస్తే ఎంత బాగుండు ఇది అని అనుకున్నాను నేను. అట్లాంటిది ఇంకో 2 నిమిషాల్లో నా చేతిలో ఇది ఉంది. మా చెల్లికి థ్యాంక్ యూ చెప్పాలి. ఇది 2500 అంట. బయట నార్మల్ కాస్ట్ చాలా మంచి క్వాలిటీలో ఉందబ్బా, చీప్ క్వాలిటీలో లాగా అయితే అస్సలు లేదు. అక్కడైతే అందరి ముందు ఇది గెలుచుకున్న తర్వాత మస్తు అనిపించింది. సో ఇదండి నేను నుమాయిష్ ఎగ్జిబిషన్లో చేసిన షాపింగ్ అనమాట. నేనేమి ఎక్కువ ఖర్చు చేయలేదు. ఇది కూడా ఈ ఖర్చు చేసినందుకు కూడా నేను 2 రోజులు ఫీల్ అవుతా, అనవసరంగా కొన్నానని చెప్పి. సో ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో మీరు కమెంట్ చేయండి. అండ్ మీరు ఇంకా షాపింగ్కి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా కలెక్షన్ ఉంది. కేరళ అండ్ కాశ్మీర్, ఇలా లక్నో అని ఇలా బోలెడు ఉన్నాయన్నమాట. ద థింగ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ బ్లాగ్ ఎక్స్పీరియన్స్ ఇదనమాట నాది. మీరు కనుక ఇంకా వెళ్ళకపోతే తొందరగా వెళ్ళిపోండి. అండ్ ఒకవేళ వెళ్ళడం ఇప్పుడు కుదరట్లేదంటే ఎగ్జిబిషన్ క్లోజ్ అవుతుంది అని 2 days ముందు వెళ్ళండి, ఇంకా తక్కువ కాస్ట్కి వస్తాయి అన్నీ కూడా. అండ్ సో ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.